వస్తే అలా తక్కువ వస్తున్నాయి. ఈయన 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 ఊహించిన దానికంటే తక్కువ వస్తున్నాయి. వస్తుంటే వాళ్ళ ఎవరైతే ఆ రిపోర్ట్లు ఇచ్చిందో వాళ్ళని ఫైర్ చేస్తున్నావు. అంటే వాస్తవాన్ని అంగీకరిస్తలేవు. నువ్వు అనుకున్నావు టారిఫ్లు వేయగానే ఈ దేశంలోకి వచ్చి అందరు పెట్టుబడులు పెడతారని. ఎట్లా పెడతారు? నువ్వు ఈ దేశంలో పెట్టుబడి పెట్టి ఆ వస్తువు తయారు చేస్తే ఆ ధరని ఇక్కడి దేశ ప్రజలు అఫోర్డ్ చేసే శక్తి ఉందా సామాన్యులకి? లేనప్పుడు నువ్వు అట్లా ఆలోచించడమే తప్పు. ఒక దేశంకి వర్కౌట్ అయిన సిస్టమ్ ఇంకో దేశంలో వర్క్ అవుతుంది అట్లనే అనుకోవడం భ్రమ. అట్లా వర్కౌట్ కాదు. ఓకే, అట్లా ఒకప్పుడు ఈ దేశంలో తయారైనయే ఆ స్టీల్ అన్ని ఇండస్ట్రీస్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇంత రేటుని అఫోర్డ్ చేయలేరని వేరే దేశంలోకి పోయినాయి. కానీ వాడు 100 చైనీస్ ప్లాస్టిక్ కప్పులు తయారు చేసేది వీడు ఒక్క విమానంలో సంపాదించుకుంటాడు కదా, ఒక్క ఆయుధంలో సంపాదించుకుంటాడు కదా. సో కాబట్టి నువ్వు వాటితో ఎట్లా కంపేర్ చేస్తావు చిన్న చిన్న వాటిని, ఆ ప్లాస్టిక్ కప్పులను పట్టుకొని? అంటే యూ హ్యావ్ టు థింక్ బిగ్ కదా.